మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనము. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది కాబట్టి మనము భయపడకూడదు. దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనకు తోడై ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని నిరీక్షణ మనం కలిగి ఉండాలి, బలమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి, పట్టుదలతో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. సమృద్ధి దేవుడు దయచేస్తాడు, సంరక్షిస్తాడు. మనల్ని అనుక్షణం దేవుడు కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. రక్షిస్తాడు, విడిపిస్తాడు. ఎడతెగక మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. పూర్ణ హృదయముతో మనం దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. మనకన్నిటిని నాట్యముగా మార్చే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని ఎన్నడూ కూడా మరవడు, విడువడు, ఎన్నడూ కూడా దేవుడు ఎడబాయడు. మనకు ఆరోగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తాడు, మనల్ని కరుణిస్తాడు, కృప చూపే దేవుడుగా ఉంటున్నాడు. మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. అధిక బలం దేవుడు మనకు దయచేస్తాడు. మన జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని గొప్ప స్థానంలో దేవుడు నిలబెడతాడు. మనల్ని దేవుడు ఒక దినమున హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. ఉన్నత స్థితిలో దేవుడు మనల్ని నిలబెడతాడు, మనకు మేలు చేస్తాడు, మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని ఫలింపజేసే దేవుడుగా ఉంటున్నాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. మనం వాగ్దానం నమ్మి ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితాలలో నెరవేరుస్తాడు. మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు. మనకు దేవుడు జయ జీవితాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయానికి స్తోత్రాలు. అయా తండ్రి, నీ ఆత్మ ప్రభావ మధ్యలో ఉన్నది కనుక ప్రభా అయా భయపడకూడదు అని చెప్పిన దేవుడు అయానికి స్తోత్రాలు. అయా తండ్రి, అయానికి వందనాలు. ధైర్యపరుస్తున్న దేవుడు, బలపరుస్తున్న దేవుడు, ఆదరిస్తున్న దేవుడవు నాయన. అయా మాకు మేలు చేసే దేవుడవు నాయన, సమృద్ధి చేసే దేవుడవు నాయన, సహాయం చేయవాడు, మాకు తోడుగా ఉండే దేవుడవు ప్రభా. మా జీవితాలు అద్భుతకాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు నాయన. అయానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు నాయన. అయా తండ్రి, ప్రతిదినం నీతో సహవాసం మాకు దయచేయండి ప్రభా. దివారాత్రులు ప్రభా నాయన నీ మాటలు ధ్యానించేవారిగా ఉండాలి ప్రభా. నువ్వు చేసిన మేలను బట్టి నిన్ను స్తుతించే బిడ్డలుగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు అయా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. సమృద్ధి దయచేసే దేవుడవు, మేలు చేసే దేవుడవు నాయన. అయా నీకు స్తోత్రాలు. అనుక్షణం కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, విడిపించే దేవుడవు నాయన. అయా ప్రతి అపాయం నుండి తప్పించే దేవుడు నాయనకి స్తోత్రాలు అయ్యా తండ్రి. మా జీవితాలలో ప్రభ నాయన తండ్రి మేలుల చేత తృప్తిపరిచే దేవుడు నాయనకి స్తోత్రాలు అయ్యా నాయన. కృంగిన సమయంలో ప్రభ లేవనెత్తే దేవుడవు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. అయా తండ్రి, మా దేశాన్ని కనికరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి తండ్రి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి అయ్యా. అయా తండ్రి, ఎవరి బాల సమస్య ఉన్నారో అని దర్శించు నాయన. వారికి ఉన్న బాల సమస్యలని తొలగించండి అయ్యానికి స్తోత్రాలు ప్రభా తండ్రి. యేసయ్య అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించు నాయన. అయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి. నీకు వందనాలు నాయన. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన దేవుడు అరతిగా మా జీవితాలలో ఆశీర్వదిస్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.